హాయ్ బ్రో. నమస్తే అన్న. గట్టిగాడు. హాయ్ బ్రో. నమస్తే అన్న. నిన్న బిగ్ బాస్ చూసారా? నేను నిన్న బిగ్ బాస్ చూశాను, రోజు చూస్తున్నాను, ఇంకా చూడబోతున్నాను. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ చాలా బాగుంది. ఈసారి నామినేషన్ ఎలా ఉంది? నామినేషన్ మాత్రం మామూలు రచ్చలేదు. బట్ ఈసారి నామినేషన్లో కొంచెం వేస్ట్ పాయింట్లు, వేస్ట్ ముచ్చట్లు అనిపించినాయి. కాకుండా అంత ఎఫెక్టివ్ పాయింట్స్ తోటి ఎవ్వరూ నామినేట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో కరెక్ట్ పాయింట్ బట్టి అడిగేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు అనిపించింది నాకైతే. సోనియా, నిఖిల్ ప్లస్ పృథ్వీ వీళ్ళ మధ్యలో ఏం నడుస్తుంది బ్రో? సోనియా వాళ్ళ ముగ్గురు మధ్యలో ఇక ఉంటాయి కదా, పంచాయతీ అయితే నడుస్తుంది. ముద్దులు, హగ్గులు అవన్నీ నడుస్తున్నాయి. సో అది ఎక్కడి దగ్గర పోయి ఎక్కడ ఆగుతుందో మరి. నాగార్జున సార్ దానికి ఎందుకు మాట్లాడతలేరో మరి. నాగార్జున సార్కి ఆ బిగ్ బాస్ టీంకి ఏం కనిపించట్లేదు అనుకుంటున్నాను. సో మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే హగ్గులు, ముద్దులు చూడలేకపోతున్నాము. ఇదే ఇష్యూ మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది బ్రో. ఒకసారి మన నాగమణి కంటెన్ వచ్చేసి అమ్మాయి పేరు యష్మి వచ్చేసి బాగా బ్లేమ్ చేసింది. ఏదో ఏమంటారుగా, ఇక నేను ఏం చేసినా నేనే రైట్, మణికంఠ ఇష్టం లేకున్నా సరే నాకు వచ్చి ఇట్లా హగ్ హగ్ చేసుకుంటుండు, ఓకే హగ్ చేసుకుంటుండు అని చెప్పేసి అంటుంది కదా. సో మణికంఠ తోటి ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు, మణికంఠ నీ వల్ల నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇలా ఇబ్బంది అవుతుంది, నా హగ్ చేసుకోకు, నాతో మాట్లాడకు అని చెప్తే డెఫినెట్లీగా ఆయన మారకుంటే అయినా సరే వెళ్ళి హగ్ చేస్తే ఆ రోజు నువ్వు కన్ఫెన్షన్ రూమ్కి తీసుకొచ్చి ఆయన ఇజ్జత్ తీయాల్సి ఉండే. ఆమె ఏదో కావాలని మణికంఠని ఓట్లు పడుతున్నాయి, మంచి షేవ్ అవుతుండని చెప్పేసి ఆయన కావాలని ఈమె సైడ్ తిప్పుకోవడానికి మణికంఠని కావాలని బ్లేమ్ చేసింది అనిపించింది. డెఫినెట్గా అది 100%గా కావాలని చేసింది. అమ్మాయి అంత వరస్ట్ కంటెస్టెంట్ అయితే ఎప్పుడు చూడలే. యష్మి కన్నింగ్ వరస్ట్ చెత్త కంటెస్టెంట్. ఎందుకంటే ఒక పాయింట్ మీద ఇప్పుడు చాలామంది హౌస్లో తప్పు చేసిన వాళ్ళు. పృథ్వీ వరస్ట్ గేమ్ ఆడతాడు, పృథ్వీని నామినేషన్ చేయొచ్చు కదా. కావాలనే ఆయన ప్రతిసారి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయినా సరే నామినేషన్లో ఉన్న వాడు ఎంత నామినేషన్లు ఉంటే మణికంఠ గాడు వాడంతా స్ట్రాంగ్ అవుతారని నా ఫీలింగ్. కాకుంటే మణికంఠని కావాలని టార్గెట్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఆమె చెప్పి చేసి ఉంటే పక్కకు తీసుకొచ్చి కన్ఫెన్షన్ రూమ్లో క్లాస్ పీకుంటే బాగుండేది అనిపించింది. కానీ చెప్పకుండా నువ్వు అసలు ఎలా తెలుస్తుంది నువ్వు ఆయన తప్పు చేస్తున్నట్టు? ఆయన వర్షన్లో కరెక్ట్ అనుకుంటాడు, ఫ్రెండ్స్ అనుకున్నాడు, క్యాజువల్ లైట్గా తీసుకుంటుంది అనుకున్నాడు. కానీ నువ్వు చెప్పనప్పుడు ఓవర్ యాక్టింగ్, బిగ్ బాస్ నా వల్ల అయితే లేదు, బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ అవ్వట్లేకుండా బయటకు వచ్చాయి. ఎవడు ఆడమన్నాడు బిగ్ బాస్లో?